ఈరోజు మా నందమూరి నరసింహం 64వ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. నందమూరి బాలకృష్ణ గారికి మరియు బోయపాటి శ్రీను గారికి ఈరోజు BB4 కూడా షూటింగ్ మొదలవుతున్న కారణంగా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా నందమూరి బాలకృష్ణ గారికి ఒకసారిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై బాలయ్య. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయుడు నందమూరి నటసింహ వారసుడు వరుసగా హిందూపూర్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మా నందమూరి నటసింహం బాలయ్య బాబు గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యువ కిషోరం నందమూరి మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షులు మా చిరంజీవి అన్నగారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. జై బాలయ్య, జై బాలయ్య. అందరికీ నమస్కారం. ఈ రోజున హిందూపురం శాసనసభ్యులు మా అభిమాన నటులు నటసింహ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రి నందు పేద రోగులకు వారి బంధువులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా నందమూరి బాలకృష్ణ జిల్లా అభిమానులు చిరు అన్నగారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నందమూరి బాలకృష్ణ గారు ఒక నటులుగానే కాకుండా హిందూపూర్ శాసనసభ్యులుగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. ఆయన ఆ రోజున 2014లో హిందూపురం శాసనసభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినాభివృద్ధిగా ప్రతి ఏటా ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొందుతూ ప్రజాభిమానాన్ని మరింత పెంచుకుంటున్నారు. అదేవిధంగా ఆయన నటనలో కూడా మరింత 60 సంవత్సరాలు దాటినప్పటి నుంచి ఆయన మరింత ప్రజా అభిమానాన్ని చూరగొంటూ ప్రజలకు సేవ చేస్తూ, అలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఉచిత క్యాన్సర్ చికిత్సను అందిస్తూ ఎంతోమంది పేదలకు అందని వైద్యాన్ని కూడా ఉచితంగా అందిస్తున్న నందమూరి బాలకృష్ణ గారికి పేద ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని, ఆయన ప్రజాసేవలో మరింత సేవ చేయాలని, అదేవిధంగా మా అభిమానులను మరింత అలరించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై బాలయ్య. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి ఎన్టీ రామారావు గారి కుమారుడు, హిందూపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించినటువంటి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మోక్షజ్ఞ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఈరోజు నారాయణ సేవ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం దాదాపు 300 మందికి ఈరోజు జరగడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అనవసరమైన ఖర్చులు తగ్గించి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వలన ఎంతోమందికి ఉపయోగపడుతుందని అందరూ ఈ కార్యక్రమాల్లో చేయాలని కోరుకుంటున్నాను.